From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం మరోసారి విరుచుకుపడింది. హెజ్బుల్లా సంబంధిత లక్ష్యాలపై భారీ స్థాయిలో వైమానిక దాడులు జరిపింది. ప్రస్తుత సంఘర్షణలో ఇదే అతిపెద్ద దాడిగా నిలిచింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే 100కు పైగా హెజ్బుల్లా కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలను లక్ష్యం చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. బీరూట్ దక్షిణ శివార్లు, దక్షిణ లెబనాన్, తూర్పు బెకలోయ ప్రాంతాలు ఈ దాడులతో దత్తరిల్లిపోయాయి. ఈ ప్రాంతాలన్నీ హెజ్బుల్లాకు పట్టున్నవే కావడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. 1982 తర్వాత లెబనాన్పై ఇదే అతిపెద్ద దాడి. లెబనాన్పై ఇజ్రాయెల్ బాంబుల వర్షానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. దాడుల తీవ్రతకు అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు 254 మంది మృత్యువాత పడగా వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక హాస్పిటల్స్ అన్ని క్షతగాత్రులతో నిండిపోయాయి. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకొని ఉంటారని, వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘర్షణలు మొదలైనప్పటి నుంచి లెబనాన్లో మృతుల సంఖ్య 1500 దాటింది. వీరిలో 130 మంది చిన్నారులు ఉన్నారు. ఇక దేశ జనాభాలో 5వ వంతుకు సమానమైన 12 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో ఎక్కువ మంది షియా ముస్లిం వర్గానికి చెందిన వారే. బీరూట్ సహా పలు ప్రాంతాల్లోని హెజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ దేశంపై దాడులు చేయడానికి హెజ్బుల్లా ఉపయోగించే కమాండ్ కంట్రోల్ కేంద్రాలు, ఉగ్ర స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడులపై హెజ్బుల్లా నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రకటించింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ఫైర్ ఒప్పందం పైన ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న డెసిషన్ కు మద్దతు ఇచ్చినప్పటికీ లెబనాన్ ను ఒప్పందంలో చేర్చలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ క్రమంలోనే లెబనాన్ పై ఇజ్రాయెల్ దారుణంగా విరుచుకుపడింది. మరోవైపు ఇజ్రాయెల్ ను ఇరాన్ హెచ్చరించింది. లెబనాన్ పై దాడులు ఆపకపోతే టెల్ అవీవ్ పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.